దేవుని వాక్యం వినలేని వాళ్ళు, దేవుని వాక్యం నమ్మని వాళ్ళు, దేవుని వాక్యంలో పెరగని వాళ్ళు, దేవుని వాక్యం అనే శిక్షణలో బ్రతకని వారు ముగింపు చాలా దారుణంగా ఉంటుందండి. ఇది కాదు, వాళ్ళకి అర్థం కావటం లేదు. ఆవేశం అనేది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. తొందరపడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏమైపోతున్నారో ఈ ప్రపంచానికి తెలీదు. దేవుడికి తప్ప, బైబిల్కి తప్ప ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు. తొదకది మరణమునకు తీసుకుని పోవును. ఈ లోకంలో కష్టాల నుంచి తప్పించుకోవడానికి వాటికంటే భయంకరమైన నిత్యమైన కష్టాలను అనుభవించడానికి వెళ్ళిపోతావా? ఈ లోకంలో కష్టాలు అనుభవించి ఆ కష్టాల నుంచి ఉపశమనాన్ని దేవుని వాక్యము ద్వారా పొందుతూ నువ్వు నిత్య జీవానికి వెళ్ళటానికి, శాశ్వత జీవితం కొరకు నువ్వు కంకణం కట్టుకోవాలే తప్ప ఈ చిన్న కష్టాలకే నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటే, నీ ఆత్మను పోగొట్టుకుంటే, నిత్యాగ్ని దండనకి వెళ్తే అక్కడ ఉపశమనం లేదే.